మొదట కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. హల్లెలూయా. సిలువ దేనికి గుర్తు? ప్రేమకు గుర్తు, త్యాగానికి గుర్తు, విధేయతకు గుర్తు, శ్రమలకు గుర్తు సిలువ. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మానుపై రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏమైపోయారంటే యేసు ప్రభువు పక్కన పెట్టేసేసి ప్రభువుని ఆ సిలువ తీసుకుని మెడ వేసుకున్నారు. నాకు అనిపించింది అప్పుడు ఏమని, యేసుక్రీస్తు ప్రభువుని ఆనాడు యూదులు ఒకవేళ కుర్చీలో కానీ ఆయన్ని చంపేసుకుంటే వీళ్ళు కొందరు మెడలో కుర్చీలు వేసుకుని తిరిగేవాడు. మెడలో కుర్చీ, మనిషికి ఒక కుర్చీ, పేద కుర్చీ పెట్టేవాడు, అందరు మెడలో కుర్చీ. రోమా చట్ట ప్రకారంగా వాళ్ళు సిలువ మానుకి సిలువ వేశారు, క్రాస్. ఇంకా అందరూ ఎక్కడ పట్టిన సిలువ వేస్తే క్రిస్టియన్స్. చెప్పండి, సిలువ ఉంటే వాళ్ళు క్రిస్టియన్స్, సిలువ లేకపోతే క్రిస్టియన్ అన్నట్టు అయిపోయింది. సిలువ వేసినా అయిపోయినా అంటే ఏమి లేదు. మీకు చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఒక ఆమంట నెల్లూరు ట్రైన్లో కూర్చుని, నెల్లూరుకి ఎక్కడ పోవడానికి, చెన్నై పోవడానికి. మేము అప్పుడప్పుడు చెన్నై పోతుంటాం. పొరపాటున ఆమె ఆ రోజు కిటికీ పక్కన కూర్చుందట ట్రైన్లో, ప్యాసింజర్. ఈమెకి ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే ఎక్కడ సిలువ పడినా చెప్పండి ఏమంటది, ముందు పెట్టుకొని సిలువ అంట అనుకుంటా. ఈ పాప మొక్కలు చూసుకొని ట్రైన్ ఎక్కి ఎండలు అబ్బా అంటే ట్రైన్ ఎక్కి ఆ కిటికీ పక్కన కూర్చుంది. కూర్చొని మొక్కలు తుడుచుకొని కిటికీలో నెట్టు చూసింది. ఆ కరెంట్ స్తంభం సిలువ ఉంది. స్తోత్రం హల్లెలూయా అనుకుంది. అప్పుడు కొంచెం వెనక దిగింది. అప్పుడు వెంటనే చెన్నై ట్రైన్ హారన్ కొట్టింది. నేను బయలుదేరుతా ఉంది. కొద్దిగా మొదలు ఇంకో సిలువ గుర్తు వచ్చింది. ఇంకా ట్రైన్ కొద్ది ముందు పోతుంది, ఇంకా వస్తూ ఉంది. ఇవి బట్టి ఆగట్లా, సిలువులు ఆగట్లా, క్రాస్ కరెంట్ స్తంభాలు ఆగట్లా, చెన్నై దాకా కూడా ఆగబోయి స్టార్ట్ అయ్యింది. ట్రైన్ స్పీడ్ పెరిగైపోయింది. ఈ ముద్దులు పెట్టి ఎక్కువైపోయింది. సెంట్రల్ ఉంది ఇంకోటి, మధ్యలో చిన్న స్టేషన్ ఒకటి ఉంది. ఎక్కడది, సౌత్ స్టేషన్. ఆడిపిస్తే పడిపోయింది. ఫిట్స్ వచ్చి పడిపోయింది. ఏమంట ఇవి ఆ సిలువు చూసినప్పుడు ముద్దు పెట్టుకోవడం. ఇంకేటికి చెన్నై అయిపోయారు, మొత్తం పడిపోయింది. ఆ సిలువలో ఏం లేదండి, అది గుర్తు. సిలువ యేసుక్రీస్తు ప్రభు చేసిన త్యాగానికి గుర్తు, ప్రేమకు గుర్తు, విధేయతకు గుర్తు, శ్రమలకు గుర్తు. అది సిలువ. దానికి సిలువను పెట్టి, సిలువ మీద యేసు ప్రభు బొమ్మ పెట్టి పూజ చేస్తే క్రైస్తవులు ఈరోజు చాలా మంది తయారైపోయారు. పూలు, పుళ్ళు, సిలువలు, సిలువ బొమ్మలు అన్నీ పెట్టుకుని. ఇది వాక్యానికి విరుద్ధం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు ఎవరైనా చదువుతారా? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా. నేను ఆల్రెడీ ఇంత గతంలో హిందువుని బొమ్మలు మొక్కేవాడిని. ఆ బొమ్మలు పెట్టి, టెంకాయలు పెట్టి, పల్లి పూజలు పెట్టి, దండం పెట్టి కొట్టేవాడు. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు ఫోటో పెట్టి, మరియమ్మ ఫోటో పెట్టి, పూలు పెట్టి, టెంకాయ కొట్టి సాంబ్రాణి చేయాలా? అది విగ్రహారాధన, ఇది విగ్రహారాధన. వాళ్ళని కూడా తెలియదు, ఇది విగ్రహాలు కాదు, ఇది విగ్రహారాధన. వాక్యం చదవండి. దేవుడు కనుక ఆత్మ, ఆత్మ అయిన దేవుడు జనములపై అల్లాడుచున్నాడు. ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేటువంటి నీవు నేను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. హల్లెలూయా. బొమ్మలుగా చేసుకోకు, ఏ రూపం చేసుకోకు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే మోషేకి దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అంతే కానీ, భూమి అంతే కానీ, భూమి కింద నేల ఎందే కానీ ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను
నువ్వు చేసుకునకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఏలైనగా యెహోవా నాకు నేను బహు రోషము గల దేవుడు. హల్లెలూయా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు లోబడితే, నా ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తే 1000 తరాల వరకు నిన్ను నీ బిడ్డలు ప్రేమిస్తా. హల్లెలూయా. ఇంత స్పష్టంగా ప్రపంచం. మనమైతే ఏం చేస్తున్న విగ్రహాలు, ఇళ్లలో, ఆటోల్లో, బస్సుల్లో ఈ యేసు ప్రభు బొమ్మలు ఎక్కువ. అన్నిటికీ తెలియదు వాళ్ళకి. మనం ఏం చేయాలి? బొమ్మ కదా ఆయన ఊహా చిత్రం. ఆ ఊహా చిత్రానికి బొమ్మలు ఎక్కువ చేయకూడదు. బైబిల్ మనకి దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుడు శరీరధారిగా, కృపాశక్తి సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభు రూపంలో నరావతారిగా కన్యమేరీ గర్భాన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇది సత్య వాక్యం. మనం నమ్ముకోవాలి. బొమ్మలు ఎక్కడ పూజ చేయదు. బొమ్మల దగ్గరికి పోయి ఒకవేళ నువ్వు పూజ చేస్తున్నావంటే నీవు విగ్రహారాధన చేసే వాళ్ళ బ్యాచ్లో ఉన్నదానవే. హల్లెలూయా. బొమ్మ దగ్గరికి యేసుప్రభు దగ్గరికి బొమ్మకి వెళ్ళి ఆ మరియమ్మ యేసుప్రభు ఎత్తుకుని బొమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు పూజ చేసి తల వచ్చావంటే నువ్వు విగ్రహారాధన చేసినట్టు. బైబిల్ దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రి ఒక కుటుంబంలో ఒక కొడుక్కి మంచి ఇల్లు, మంచి కారు, మంచి బైకు, ఇంట్లో సోఫా సెట్, పెద్ద టీవీ ఏముంటుందండి, పెద్ద టీవీ ఏముంటుందండి, పెద్ద ఫ్లాట్ టీవీ, పెద్ద ఆ టీవీ, ఇంట్లో ఏమేమి వస్తువు కావాలో కిచెన్ కానీ, హాల్ కానీ, బెడ్రూమ్ కానీ అన్నీ సమకూర్చేశారు. మంచి కొత్త ఇల్లు, కొత్త పెయింట్ వేశారు, లైటింగ్ సూపర్గా ఉన్నాయి, అన్ని కుక్క కారు అన్నీ సెట్ చేసి ఇచ్చారు. వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళ కొడుక్కి ఆ కారు, ఆ ఇల్లు, ఆ కుక్క, ఆ నూతనంగా ఆ మొత్తం కొడుకు గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు కొంచెం దూరం వెళ్ళారు. ఇప్పుడు ఆ కొడుకు అమ్మా నాన్న ప్రేమించాలా, ఆ ఇంటిని ప్రేమించాలా? మీరు మౌనంగా ఉంటే బాగా గట్టిగా చెప్పండి. అమ్మా మాస్క్ తీసేసి మిగతా మాకు నేను అర్థం. మన అమ్మా నాన్న ప్రేమించాలా, ఇల్లు వాకిలు ఆ వస్తువులు ప్రేమించాలా? ఏది ఎక్కువ? మీరు ఎక్కడ చెప్తారు అమ్మా నాన్న ఎక్కువ, అమ్మా నాన్న గొప్పలు అని ఇక్కడ చెప్తారు. ఇంటికి పోయిన తర్వాత చెప్పేది ఏడు కాదు. చర్చిలో అందరూ చెప్తారు, మేము కూడా అందరూ చెప్తారు. సాధన ఇంటికి వెళ్ళిపోయిన అస్తం చూడాలి. ఒక దౌర్భాగ్యం మనం చూశాను. తాడేపల్లిలో కనుక వాళ్ళ అమ్మని ఎగిరి కాడు అన్నాడు. మన గుడి తిండి మన కరది చెమ్ముతాడు, తల గుట్టి పడతా ఉన్నాడు. ఎంతమంది చూశారు నాకు తెలియదు. ఒకసారి పడతా ఉన్నాడు, పడతానే ఉన్నాడు. వాళ్ళ సొంత అమ్మనే. ఎవరు ప్రేమించాలి? తల్లిదండ్రిని ప్రేమించాలి. తల్లిదండ్రి తర్వాతే ఇల్లు కానీ, కారు కానీ, కుక్క కానీ, ఇంట్లో వస్తువులు కానీ, బెడ్రూమ్ అన్ని వస్తువులు తల్లిదండ్రుల తర్వాత ఇల్లు కాదు. ఇది క్లియర్ అర్థమైందా? వెరీ వెరీ జాగ్రత్తగా వినాలి. దేవుడు ఈ సృష్టిని సృజించాడు. ఒక నోటి మాట చేత ఈ సమస్తాన్ని సృజించాడు. పర్వత శ్రేణులు, మహాసముద్రాలు, పర్వతాలు, పలు రకాల జంతువులు, జలచర జీవులు, ఆకాశ పక్షులు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. నాయన ఇందులో సంతోషంగా హ్యాపీగా జీవించాలంటే వీడు వచ్చి ఇంట్లోకి వచ్చి ఆ కాలుకు దండం పెడుతున్నాడు. నువ్వే మా అమ్మవే. దేనికి దండం పెడుతున్నాడు? అమ్మకి తల్లిదండ్రులు కాలు పూలం ఆదేసి, కాలు టెక్కాయ కొట్టి, కాలు గుట్టు పెట్టి, నువ్వు మా అమ్మవే, మా అమ్మ కంటే ఎక్కువ నువ్వు కారు అంటున్నాడు. ఇంటికి అడిగిపోయి ఇదిగో మా డాడీ కంటే ఎక్కువ నువ్వు ఇల్లు ఇంటికి గుర్తు పెట్టుకుంటాడు. సూపర్ ఇల్లు అంటున్నాడు. ఆహా సూపర్, లైటింగ్ ఎంత బాగుంది, బెటర్. వాస్తవానికి వీడు ఎవరు దండం పెట్టుకోవాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి? అమ్మా ఏం చేస్తున్నాడు? వచ్చి ఇంట్లోకి వచ్చి కారుకు మొక్కుతున్నాడు, ఇంటికి మొక్కుతున్నాడు, వస్తువులకు మొక్కుతున్నాడు. అంటే దేవుడు నిన్ను నన్ను సృజించాడు. ఆ సృష్టికర్తను మనం ఆరాధించాలి. కంటికి అవపడే సూర్యుడిని, చంద్రుడిని, రాయి, రప్ప,
దారిపోతా ఒక చెట్టు ఉందనుకో, ఆ చెట్టుకి ఎవరైనా పొరపాటు పుసుకు జల్లరనుకో, దేవుడు ఎవరు? ఇవన్నీ సృష్టించిన వాడు ఆయన దేవుడా? కారు, ఇల్లు, ఈ దేవుడా? చెప్పడమ్మా, ఎవరు మన అమ్మా నాన్న? సృష్టి కాదు, సూర్యచంద్రులు, కుక్క, నక్క, రాళ్ళు, చెట్లు కాదు. ఎవరు మన దేవుడు? ఆత్మ అయిన దేవుడు, ఈ భూమిని సృష్టించిన దేవుడు, పర్వతాలను సృష్టించిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు ఆయన. ఆత్మరూపైన దేవుడు. ఆయన ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మీకు అర్థమైంది అనుకుంటే, అర్థమైన వాళ్ళు అల్లెలు చెప్పండి. ఇంకా నీ జీవితంలో విగ్రహాలకు మొక్కితే నీకు శాపం. 115వ కీర్తన మీరు చూడండి. ఇక విగ్రహాలకు అవి వాడి కళ్ళు ఉంటాయి, చూడలేవు. ముక్కు ఉంటుంది, వాసన చూడలేదు. చెవులు ఉంటాయి, వినపడవు. నోరు ఉంటుంది, మాట్లాడదు. పెదాలు ఉంటాయి, కదలవు. చేతులు ఉంటాయి, పని చేయలేవు. కాళ్ళు ఉంటాయి, నడవలేవు. వాటిని రాయిగా, చెట్టుగా, పుట్టగా మన దేవుడు మాట్లాడే దేవుడు. పాట పాడతాం కదా, మాట్లాడే దేవుడు నీవు, మాట్లాడని రాయో చెట్టు పుట్ట నీవు కాదు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎప్పుడు మాట్లాడతాడు? చర్చికి వచ్చినప్పుడే మాట్లాడతాడా? ఇంట్లో మాట్లాడా? వంటగదిలో మాట్లాడా? చర్చిలోనే మాట్లాడతాడా? ఆయన సూచించున్న దేవుడు, నీతో ఉన్న దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. ఏది కావాలో ఇచ్చేసాడు. ధనం ఎక్కువైంది అనుకో, నేను తొందరగా చంపేస్తాను. అది గుర్తుపెట్టుకో. చాలా మంది తెలియదు ఆ సంగతి. ధనం ఎక్కువైపోయింది అనుకో, ధనం లేకుండా మనం బ్రతకలేము. ధనం ఎక్కువైంది అనుకో, చాలా ప్రమాదం. ధనం బ్రతికిస్తుంది, చంపేస్తుంది. నీ డబ్బు నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను చంపేస్తుంది. నువ్వు దేవుడిని దేవుడిగా చేసుకుంటే ధనం నేనేం చేయలేదు. ధనాన్ని దేవుడిగా చేసుకున్నావు అనుకో, నీకు దేవుడు, నీ దేవుడు దేవుడా ధనమా? మీరందరూ ఇక్కడ దేవుడే చెప్తారు, నాకు తెలుసు. ఇంటికి పోయిన తర్వాత చెప్పండి. బీరువా తీసి డబ్బులు కట్టి లెక్క పెట్టేటప్పుడు, డబ్బులు మీ ఆయన సంపాదన డబ్బులు తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తావే, దేవుడు బాగా తీయాలని తెలియదా? ఇక్కడేమో దేవుడు అని చెప్తారు. ఇంటికి పోయిన తర్వాత అప్పుడు జీతం వచ్చి మీ ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు మొత్తం చుట్టి లోపల పెట్టుకొని, లేకపోతే ఎక్కడ పెట్టేస్తారు. రాగానే ఏం చేయాలి? ప్రార్థన చేసి, ఇది దేవుడి భాగం ప్రభు నీకు చెప్పాల్సి, నేను వాడుకోకూడదు. నా పెద్ద కొడుకు అంటే నాకు భలే ఇష్టం. లేక పుట్టాడు. వాడు కడుపులో పడ్డప్పుడు ఎంత సంతోషించాను నేను. ఫస్ట్ టైం మా బంధువులందరూ చెప్పుకున్నా. వాడు పుట్టాడు. తర్వాత రెండో వాడు పుట్టాడు. కొంతకాలం పెద్ద వయసు వచ్చింది, మేసాలు వచ్చాయి. నా ఆస్తి నీకే చెప్పేది, ఆస్తి ఎవరు అడిగింది? నేను బైబిల్లో సంగతి చెప్తున్నా. ఎక్కడ బైబిల్లో లోకాసువార్త 10వ అధ్యాయం. నేను ఎక్కడెక్కడ చెప్పిన అనుకోబాక, బైబిల్లోనే 10. నా ఆస్తి పెద్దోడు అడగల, గమ్మున గొడవనమాట. అమ్మాయిని చెప్తే, నాన్నని చెప్తే వచ్చినోడు నా ఆస్తి నాకు, నా రావాల్సిన నా షేరు, నా వాటా నాకు ఇవ్వయా. తర్వాత సంగతి ఏ తండ్రికి కూడా ఆస్తి పంచి ఇవ్వాలంటే ఇష్టం ఉండదు. అంటే ఉమ్మడిగా ఉంటే 10 రూపాయలు సంపాదించుకుంటారు, బాగుపడతారు అనుకుంటారు. ఆస్తి డివైడ్ చేయాల్సి వచ్చింది. నేను అనుకుంటాను, తండ్రి చాలా బాధపడి ఉంటాడు. పెద్ద తీర్మానాలు జరుగుతాయి, ఎన్నెన్నో జరిగి మొత్తానికి వాడు నాన్న వాడికి ఇవ్వాల్సిన బాగా చేశాడు. అది తీసుకొని వెళ్ళిపోయాడు, దేశాంతరం పోయాడు. దేశాంతరం పోయినాడు, డబ్బు చేతిలో ఉన్నాయి. డబ్బు చేతిలో ఉంటే నువ్వు పిలవలే ఫ్రెండ్స్, అదే చెప్పండి. ఫ్రెండ్స్ నువ్వు పిలవబడా పుట్టొస్తారు. నువ్వు పోతావంటే అక్కడక్కడే పడతారు. నీకు పుట్టి నీ కాడికి వచ్చేస్తారు. నేను నీ బెస్ట్ ఫ్రెండ్స్, నీ ప్రాణాన్ని ఇస్తా, గోవా ముందు నీకు ఇస్తా, వైట్ మంచి పవర్ఫుల్ ముందు ఇస్తా, రా చేద్దాం. షేర్ మార్కెట్లు అన్నీ పెట్టాడు, దుర్వ్యాపారాలన్నీ చేశాడు, చిరుతిరుగులన్నీ తిరిగారు, చెట్టలన్నీ లోకంలో చెడిపోయిన వాళ్ళు ఏ పనులు చేశారు ఆ పనులన్నీ చేశాడు. డబ్బు అంతా అయిపోయింది. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. అక్కడ చెప్పండి, డబ్బు అయిపోయింది. గట్టిగా చెప్పమ్మా, డబ్బు అయిపోయింది.
ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. నేను ఫ్రెండ్స్ వెళ్ళిపోయారట. డబ్బు అయిపోయిందని చెప్పండి. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. డబ్బు అయిపోయింది. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. తప్పు అయిపోయింది కాదు, డబ్బు అయిపోయింది. డబ్బు అయిపోయింది, ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. అప్పుడు వాడు కూడి పెట్టేవాళ్ళు. అప్పుడు అన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్, నేను నా ప్రాణానికి ప్రేమిస్తా, నేను టికెట్ పెడతా, మనం పోతున్నా గోవాకు వెళ్ళి బీచ్కి పోదాం, తాగదాం, చిందేద్దాం, ఎగరదాం, అచ్చేద్దాం, ఇచ్చేద్దాం. ఇప్పుడు ఎవరు లేదు, కడుపు మాడిపోతుంది. కూడి పెట్టేవాళ్ళు ఇంటికి. పోరా, ఎవరు లేదా, నీకు ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉంటేనే అది కూడా వీడికి. ఎవరు నీకు ఆడ ఎవరు నమ్ము, నీకు తల్లిదండ్రులు లేకుండా వంటోడు నీ ఊరు నమ్మరు నిన్ను, నీకు వ్యాధి లేదు అసలు. సరే అన్నం పెట్టడం, అదిగో ఆ పందులు కట్టడు పో, ఆ పందులు అక్కడ ఆ పందులు మేపుకుంటే ఆ పందులతో తిరిగి ఉన్నాడు. నడుచుకోటికి ఏది లేదు, వాళ్ళకు నీళ్ళు లేదు. ఆ పందులు పక్కన కూర్చొని పందులకి వేసే అది కూడా తింటా, పందులు వాసన చూసుకుంటా, పందులతో ఫెలోషిప్, పందులతో సహవాసం జరుపుకుంటాడు వీడు. మా ఇంటికి వెళ్ళిపోతాడు వస్తాడు. మా నాన్న తింటే కొట్టాయి. మా నాన్న దగ్గర చాలా మంది పనులు ఉన్నారు, చాలా మంది పని చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పనులలో పని చేసుకుని బతకతా, ఈ తిండి వెళ్ళాను, ఈ బ్రతుకునే వెళ్ళిపోతానని నిర్ణయించుకున్నాడు. వాడు బుద్ధి వచ్చింది, తెలివి వచ్చింది. చిన్నగా లేచాడు, గుడ్లకి చిరిగిపోయాడు. అట్టే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి పుడితే వాడు నాన్న చూశాడు, ఈ దేవుడమ్మా నాకు చిన్న కొడుకున్నట్టున్నాడే. ఈడే ఆ నాన్న తగ్గే, కొంచెం కళ్ళ తగ్గిడు, సన్నపడ్డాడు అని వాడు నాన్న పరిగెత్తుకుంటే ఒరే నా కొడుకా పెట్టుకున్నాడు. నాన్న నేను తప్పు చేశాను, నీకు వ్యతిరేకంగా మాట్లాడాను, డబ్బంతా ఆస్తంతా తీసుకుపోయి అలకల్లోలం చేశాను, నన్ను క్షమించినాను, నేను క్షమించడానికి నేను కూడా నేను యోగ్యుడు కాదు, నన్ను క్షమించను అన్నాడు. రే నువ్వు నా కొడుకురా అన్నాడు. చెప్పబడ్డాడు గట్టిగా, నువ్వు నా కొడుకురా, నా రక్తం పట్టు పుట్టుకున్నాడు నువ్వు అని నడక ముందు పెట్టుకున్నాడు. హల్లెలూయా. గమనించండి, బైబిల్లో తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇక్కడికి. వాస్తవానికి తండ్రి ఎప్పుడు బిగుచుకొని ఉంటాడు. అంటే ఎట్లా ఉంటాడంటే ఏం చెప్పండి, కథలు కొంచెం రాయిగా కఠినంగా ఉంటాడు తండ్రి. తల్లి ఓకే ఏడ్చేస్తుంది. బిడ్డ తెల్లదనుకో, ఈ తెల్లకొని బెగ్గొట్టేస్తుంది. బిడ్డ ఏడ్చాడుకో 10 అంతలు ఆడుస్తుంది. బిడ్డ అలానే అనుకో, ఈ రాత్రి నిద్రపోరు. అది తల్లికి బిడ్డకి. తండ్రి కొంచెం కఠినంగా ఉంటాడు. అది అయితే ఇక్కడ మన పరమ తండ్రి యేసయ్య తండ్రి తల్లిలాగా పరిగెత్తుకుంటూ తల్లి అంటే బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళిపోయి కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో విశ్వాసంతో కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ కుడి హస్తాన్ని మీ శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో ఆ స్థలంలో ఉంచండి. మీరు ప్రార్థించబోతున్నారు. స్వస్థపరచువాడు ప్రభువే. నీ నా మన అందరి జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు ఆయన. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ వాక్కులతో మాతో మాట్లాడినందుకు స్తుతులు, స్తోత్రాలు. యేసయ్యా, ప్రార్థనలో కళ్ళు మూసుకొని విశ్వాసంతో వారి కుడి హస్తాన్ని వారి శరీరం మీద ఎక్కడ రోగం ఉందో ఆ స్థలంలో చేయి వేసుకుని ప్రేపడను కనికరించాలి. అక్కడ ఉన్న జబ్బు, వ్యాధి, కణిత, గడ్డలు, గాయము యేసు క్రీస్తు నామములో గతిస్తూ ఉన్నా. ఇప్పుడే ఆ స్థలంలో ప్రభు మీ గాయపడిన హస్తాన్ని ఉంచి తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. అద్భుతము నజరేయుని యేసు నామములో జరుగునుగా. స్వస్థత యేసు క్రీస్తు నామములో జరుగునుగా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి బిడ్డలు కనికరించండి. శరీరంలో ఎక్కడైతే బలహీనత ఉందో, చర్మ వ్యాధులు, ఆ కిడ్నీ వ్యాధులు యేసు నామములో గతిస్తున్నాం. ఈ బిడ్డలు క్యాన్సర్ గెడలు కణితలు యేసు నామములో గతిస్తున్నాం. మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరచు యెహోవా నేనే అన్నారు. స్తోత్రాలు. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది. ప్రభు మీ అమూల్యమైన కలువరి శిలువ రక్తాన్ని మీ ప్రియబిడ్డలు
తల నుండి అధికారుల వరకు నరనరంలో ఎముకల మూలుగుల ప్రవేశించి ఇప్పుడే స్వస్థత శీఘ్రముగా కలుగులుగా గొప్ప సాక్షులుగా నిలబెట్టండి. కన్నీటితో కృతజ్ఞత చెల్లిస్తూ నీ నామం మహిమాత్మకంగా నిలబెట్టడం దేవానికి వందనాలు. ఇదిగో ఆయన కోర్టు సమస్యలతో ల్యాండ్ ఆ పట్ట పొలాలు ఆయన రిజిస్ట్రేషన్ విషయంలో కోర్టులో గర్భిణి అవుతున్న బిడ్డలకు కనికరించండి ప్రభు. ఆ కోర్టులో కేసుల నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తూ దేవాద్భుతం జరిగించి వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు చక్కటి జీవిత భాగస్వామి మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలు వారి జీవితంలోకి మీరు తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు దీవించి, జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు దీవించు, అద్భుతం జరిగించి ఆయన రాత్రి జాములో నిద్ర లేకుండా ఒంటరిగా దురాత్మ శక్తుల చేత, చీకటి శక్తుల చేత, చేతబడే శక్తుల చేత బాధింపబడుతున్న బిడ్డలు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తూ సమాధానం నెమ్మది కలుగునుగా. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య నెమ్మది లేకుండా కుటుంబాలు నెమ్మది యేసు క్రీస్తు నామములో సంతోషం సమాధానం కలుగునుగా. పిల్లల చదువుల విషయం కోసం బాధపడుతున్న బిడ్డ జ్ఞాపకం చేసుకో. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు యేసు నామములో అనుగ్రహిస్తుంది. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదిస్తున్నాం. నీ బిడ్డలు చేయి వ్యాపారములను దీవించండి, పంట పొలములను దీవించి ఆశీర్వదించండి. ఆయన వారికి మంచి సామర్థ్యం కలుగు చేయండి. వారి భాగ్యం సంపాదించుకోండి, మంచి సామర్థ్యం కలుగు చేయండి. ఆకాశం అనే ద్వారమును తెరచి ఆయన మంచి ధననిధులు విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం. తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా చేయండి, తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా చేయండి. నీ చిత్తం వారి జీవితంలో జరిగించండి. నీ చిత్తానికి లోబడే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి, ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారు, పరీక్షల నిమిత్తం కష్టపడుతున్నారు, వారి శ్రమకు తగిన, వారి కష్టానికి తగినటువంటి ఆయన ర్యాంకులు యేసు నామములో తెలియజేసి దేవాదిగో తండ్రి వారు కష్టపడినంత పేపర్ పెట్టడానికి కావలసిన జ్ఞానమును దయచేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. తండ్రి మీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు అయ్యా. ఆత్మీయంగా కుటుంబాలను కట్టండి ప్రభు. విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో కుటుంబాలను కట్టండి ప్రభు. అయినా నీకు దూరంగా ఉన్న కుటుంబాలు అయినా నీకు సమీపానికి వచ్చి నిన్ను ఆరాధించే బిడ్డలుగా చేయండి. లోకంలో నుంచి వారిని విడిపించడం, నెమ్మది, సంతోషం, సమాధానం కుటుంబాల్లో కలుగు చేయమని వేడుకుంటున్నాం. ఆయన ఆర్థిక సంబంధమైన పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. అప్పుల బాధల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. ఆ కుటుంబంలో సంతోషం, సమాధానం కలుగు చేస్తున్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తాం. మహిమ, ఘనత, ప్రభావం మీరు పొంది యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, సంతోషం, సమాధానం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. నా పేరు స్వాతి, మా వారి పేరు చంద్రశేఖర్. మా మామయ్య గారు టీవీలో వాకింగ్ చూశారు. వాకింగ్ చూసి మాకు చెప్తా ఉన్నారు, చాలాసార్లు చెప్పారు వాకింగ్ బాగుంది, నేను ఏదైతే మనసులో బాధపడతా ఉన్నానో అదే వాకింగ్ మాస్టర్ గారు చెప్తా ఉన్నారు, నాకు చాలా ఓదార్పుగా అనిపిస్తా ఉందని చాలాసార్లు చెప్పారు. అక్కడ నాకు 7 సంవత్సరాలు అవుతుంది, తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు, కానీ బాబు కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పి పాస్టర్ గారికి చెప్పాను. పాస్టర్ గారు ప్రార్థన చేసి అప్పుడే చెప్పారు, దేవుడు నీ కోరికను నెరవేరుస్తారని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఆశీర్వదించారు. నీ కోరిక నెరవేరుతున్నామా, మీ కుటుంబంలో బాగా సమాధానం ఉంటుంది అని చెప్పి ప్రార్థన చేశారు. ఫిబ్రవరిలో పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఏప్రిల్ మంత్లో నేను కన్సీవ్ అయ్యాను. 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల తర్వాత కన్సీవ్ అయ్యాను. ఆ తర్వాత దేవుడు అద్భుత రీతిగా నాకు మగబిడ్డని ఇవ్వడం జరిగింది. అమ్మకి, మా వారికి ఆ మాట చెప్పాను. అప్పుడైతే నాకు చెప్పబోతున్నాను, బాబా ఇద్దరిని చెప్పండి నేను చెప్పాను. ప్రేర్ చేసుకుని బాబుకి వెళ్ళాను. 10 నిమిషాల కల్లా ఆపరేషన్ చేసి బాబు పుట్టారని చెప్పారు. ఆనందానికి అసలు అవధులేదు. ఫస్ట్ మా వారికి చెప్పండి చెప్పాను. నేను 3 సార్లు ఆపరేషన్ చేయించుకోవడానికి కారణం
నా బాప్తిస్మం ఇది రావడానికి నాకు బాధపడతాను, కానీ దేవుడు ఇస్తానని నమ్ముకుంటాను. చాలా మంది చెప్పారు ఈసారి కూడా ఆడపిల్ల పడుతుంది, చైనా క్యాలెండర్ చూసి కూడా చెప్పారు ఆడపిల్ల పడుతుందని. పాస్టర్ గారు అవన్నీ గణాకాలన్నీ పుట్టేస్తున్నానమ్మా, దేవుడు నీకు మగబిడ్డనే ఇస్తారని ప్రార్థన చేశారు. పాస్టర్ గారి ప్రార్థన తప్పలేదు. ప్రార్థన భరించి దేవుడు అద్భుత రీతిగా నాకు సంపూర్ణ అవయవాలతో ఆరోగ్యంతో మగబిడ్డనిచ్చాడు. పాస్టర్ గారు దేవుడి నామానికి మహిమ కలుగుగాక. దేవుడి నామానికి వందనాలు. నా పేరు శ్రీనివాసులు. నేను పొదలకూరు రోడ్డు ప్రగతి నగర్ నుంచి ఈ సంఘానికి వస్తున్నాను. భయంకరంగా తాగుబోతుగా నేను మారిపోయాను. లోకంలో కలిసిపోయాను, తాగుబోతుగా మారిపోయాను. తర్వాత ఎవరినైనా మోసం చేసి కూడా నేను తాగేవాడిని. రోజుకి 4 కోటలు తాగేవాడిని. 1 కాదు 2 కాదు, రోజుకి 4 కోటలు తాగేవాడిని. నేను సాయంత్రం ఇంటికి పోయేటప్పుడల్లా తూగుతూ పడుతూ లేస్తూ పోయేవాడిని. ఇంటికి పోయిన తర్వాత నా పిల్లలు, నా భార్య అందరూ కూడా బాధపడేవారు, అసహించుకునేవాళ్ళు నన్ను. ఒకసారి మా పిల్లలు దాచిపెట్టుకున్న డబ్బులు కూడా నేను సగం రేతుల్లో లేచి వాటిని తీసుకొని తెల్లవారుజామునే తాగుడు మొదలు పెట్టేవాడిని. వర్క్ పోయినప్పుడు నేను పనిచేసే సమయంలో కూడా తాగేవాడిని. అక్కడ నా అధికారులు కూడా నన్ను సీకొట్టేవాళ్ళు. కనీసం వీడు ఇటువంటి తాగుబోతాడా అని చెప్పి చాలా కంప్లైంట్లు కూడా నా మీద వచ్చాయి. ఒక్కోసారి చర్చికి పోయేవాడిని, అయినా కూడా నేను తాగుడు మానలేకపోయేవాడిని. నేను చాలా ఇబ్బంది పెట్టాను మా పిల్లలను కూడా. మా పిల్లలైతే నాన్న ఏంది పని, మేమేమైనా బతకాలా ఉండాలా అని చెప్పి ఏడ్చేవాళ్ళు. నా భార్య కూడా ఎన్నోసార్లు ఏందయ్యా ఈ పని, ఏంది నువ్వు చర్చికి పోతున్నావు, అయినా కూడా తాగుతున్నావు, నువ్వు మారటం లేదు, ఏంది దేవుడు ఇటువంటి దేవుడిని అని చెప్పి మా భార్య కూడా అన్నిరాలు అమ్మాయి, అయినా కూడా మా భార్య నన్ను ఎంతో అసహించుకునేది. మా అమ్మ దగ్గర పోయేవాడిని, మా అమ్మని ఎన్నెన్నో మాటలు మాట్లాడేవాడిని, ఆమెని డబ్బులు ఇచ్చి నాకు ఫీడ్ ఇచ్చేవాడిని. కనీసం ఆమె మీద కూడా తిరగబడేవాడిని నేను. అయినా నా బాధ తట్టుకోలేక ఆ అప్పు చేసిన పక్కన వాళ్ళ దగ్గర డబ్బులు తీసి ఇచ్చిన దాకా నేను పోయేవాడిని కాదు, తీసుకుపోయి మళ్ళీ తాగేవాడిని. అలా తాగుతా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఒకానొక సమయంలో మా అమ్మ ఈ గాస్పెల్ ఏజీ చర్చికి వస్తూ ఉండేది, సంవత్సరం నుంచి వస్తూ ఉంది. అయినా మా అమ్మ చెప్తా ఉండేది, నాయన నాతో పాటు ఒకసారి చర్చికి రా, అక్కడ వచ్చిన వాళ్ళందరూ మారుతున్నారు, వరప్రసాద్ పాస్టర్ గారు ఉన్నాడు, చాలా వాక్యాన్ని చాలా బాగా చెప్తున్నారు అని మా అమ్మ చెప్తూ ఉండేది. అయినా కూడా నేను అనేవాడిని, అమ్మ చాలా మంది చెప్తారు పొమ్మ వాక్యం చెప్పేది, అంత దూరం చర్చిలకు రావాలన్నా అని చెప్పి నేను నిర్లక్ష్యంగా ఉండేవాడిని, పడుచుకునేవాడిని కాదు. ఇంకా రోజు రోజుకి నాలో తాగుడు పెరగడం తప్ప తగ్గేది ఉండేది కాదు. మా అమ్మ ఒకసారి నాకు తెలియకుండానే పాస్టర్ గారికి నా పేర్లు ఇచ్చిందంట. నా కొడుకు ఈ విధంగా తాగుతున్నాడు పాస్టర్ గారు, ఒకసారి ప్రార్థన చేయండి అని. మరి పాస్టర్ గారు నా మీద భారంతో ప్రార్థన చేశాడు నా పేరును బట్టి. ఒక 3 వారాలకి మా అమ్మ పిలుస్తూ ఉండగా 3 వారాల తర్వాత మా అమ్మ పిలిచింది నన్ను చర్చికి పోదారా అని. నేను చెప్పా, అమ్మ నాకు నచ్చితేనే చర్చికి వస్తాలేంటారా అని చెప్పాను. నువ్వు రాయనైనా ఒకసారి నువ్వు సంఘానికి రానాయన, వరప్రసాద్ పాస్టర్ గారు చెప్పే వాక్యం విను, ఆ తర్వాత నీకు నచ్చితే నెక్స్ట్ వారం నువ్వు ఆ సంఘానికి రా, లేదంటే రాగాకని చెప్పి నాకు మా అమ్మ తీసుకువచ్చింది. నేను రానమ్మా చర్చికి, ఇంకా ఏందమ్మా ఎక్కడ చర్చి లేకుండా ఎక్కడ తీసుకువచ్చావని చెప్పి బాధపడి వెళ్ళిపోయా. బైబిల్ కూడా తీసుకురాలా. మా అమ్మ ఒక్కసారి సంఘానికి రానాయన, ఒకసారి పాస్టర్ గారు చెప్పే వాక్యం విను, నీకు నచ్చితేనే నువ్వు ఈ వారం వచ్చావు కదా, నీకు వాక్యం నచ్చితేనే విను, నచ్చితేనే రా, లేదంటే నచ్చలేదా నెక్స్ట్ వారం నుంచి రాగాక నాయనని చెప్పి నా చేయి పట్టుకొని లాక్కో వచ్చింది. నేరుగా సంఘానికి రాగానే ఆ రోజు దేవుడు వరప్రసాద్ పాస్టర్ గారి ద్వారా నాతో మాట్లాడినారు. ఏజీ చర్చికి వచ్చాను, వరప్రసాద్ గారు పాస్టర్ వాక్యం విన్నాను, దేవుడు నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చారు. వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.